మొదటి మొదటి వచనం, కీర్తనలు 26 మొదటి వచనం నుంచి నేను మొదలు పెడుతున్నాను. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. 2, యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. 3, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 4, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. 5, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. 6, నిర్దోషినని నేను చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలము, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. 7, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. 8, యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. 9, పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవనమును చేర్చకము. 10, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. 11, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. 12, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. చూసి దేవుని బిడ్డలారా, మరి పాపులతో నన్ను చేర్చకు, దుష్ట సాంగత్యము చేసేవారు వారు వేరే పాపులతోనే సాంగత్యం చేస్తారు అని ఈ వాక్యం సెలవిస్తుంది. అలాగే 10వ వచనం చూసినట్లయితే, వారి చేతిలోనే దుష్కార్యములు ఉంటాయి, వారి కుడి చెయ్యి లంచములు తీసుకుంటుంది అని చెప్పి 10వ వచనంలో చూస్తాం. కానీ కీర్తనకారుడు పరిశుద్ధుడు గనుక 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను యథార్థవంతుడునై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము అని చెప్పి ఆయన పలుకుతున్నాడు. యథార్థవంతులు అనగా నీతిమంతులు, పరిశుద్ధులు. హల్లెలూయా. కాబట్టి నేను యథార్థవంతుడినై ఉన్నాను కనుక నన్ను విమోచించు అంటున్నాడు. నా ప్రాణమును విమోచించు, నన్ను కరుణించు అని చెప్పి పలుకుతున్నాడు. 12వ వచనం, ఆఖరి వచనం చూడండి. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. నేను కరెక్ట్ భూమిలో, మంచి నేల మీద, వాగ్దాన భూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. ఇది దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము, దేవుని గృహము, దేవుని ఇల్లు, దేవుని మందిరము. ఈ మందిరము కలిగినటువంటి ఈ భూమిపైన, ఈ నేలపైన నా పాదాలు నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవానే నేను స్తుతించుదును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మొదటి వచనం చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. 2 చూడండి, నన్ను పరిశీలించి చూడు అంటున్నాడు. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. 3, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రైజ్ గాడ్. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత యథార్థవంతునిగా కీర్తనకారుడు మరి యెహోవా దృష్టికి కనబడాలి అని ఆశపడుతున్నాడంటే, ప్రభువా, నా అంతరింద్రియములను చూడు, నా హృదయాన్ని చూడు, నన్ను పరిశోధించి చూడు, నన్ను పరిశీలించి చూడు, నేను యథార్థవంతుడినే, దయచేసి నువ్వు నన్ను పరీక్షించు
అని చెప్పి ధైర్యముగా ఆయన సన్నిధిలో నిలబడి చెప్పగలుగుతున్నాడు. పాత నిబంధనలో ఈ మాట చెప్పాలంటే చాలా కష్టం. పాత నిబంధనలోనే అంత పాపం ఉన్నటువంటి ఆ కాలంలోనే యథార్థత నాలో ఉంది ప్రభువా, నన్ను చూడు తండ్రి అని చెప్పి, నన్ను చూడు ప్రభువా యెహోవా అని విన్నవించుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోవా అనగా రక్షకుడు అని అర్థం. యెహోవా, యావే అంటే రక్షకుడు, తన చేతితో సహాయం చేసేవాడు అని అర్థం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమె